గురుగారు మరొక సందేహం అండి. గుంతకల్ నుండి ఎర్రంశెట్టి గారు రాస్తున్నారు. స్వరయుక్తమైన శ్రీ సూక్తం ఎవరైనా చదవవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. స్వరయుక్తమైనది అన్నప్పుడే కొన్ని నిబంధనలు వస్తాయి. అనస్వరమనాయుష్యం విస్వరం వ్యాధి పీడితం అక్షతాశస్త్ర రూపేణ వజ్రం పతతి మస్తకే అని శిక్ష అష్టాధ్యాయి చెబుతుంది. గీతి శీఘ్రీశిరః కంపి తదా లిఖిత పాఠక అనర్థ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమాః. పాణిని అష్టాధ్యాయులు చెబుతారు. అనవసరంగా దీర్ఘాలు తీసి, అనవసరంగా పెద్ద పెద్ద గొంతుకను పెంచి, అనవసరంగా స్వరాదులను కల్పిస్తూ, లేదా పుస్తకాలు పట్టుకొని, లేదా ప్రత్యేకతను చాటు చెబుతూ, లేదా స్వల్ప కంఠంతో ఇలాగ 6 రకాలుగా చెప్పడం దోషమే. ఇవన్నీ కూడా ఎవరు తెలుస్తాయి? గురుముఖత వేదాంగ శిక్షణ చదువుకొని విద్యాభ్యసనం చేసి వ్యాకరణంతో సహా క్షుణ్ణంగా వేదాధ్యయనం చేసినప్పుడు వారికి అది చదివే అధికారం వస్తుంది. ఎస్ఎస్సి పుస్తకం నా చేతిలో ఉంది కదా అని చెప్పి నేను చదివేసి నేను పరీక్ష రాస్తాను అంటే అంగీకరిస్తారా? అంగీకరించరు. దానికి భయప్రమాణం ఉన్నది. బడికి వెళ్ళాలి, హాజరు శాతం ఉండాలి, నిర్ణీత సమయంలో నిర్ణీత రుసుము చెల్లించి ఉండాలి, నిర్ణీత సమయంలో నేను ఆ అనుమతి పత్రం హాల్ టికెట్ మన భాషలో తీసుకొని వారు చెప్పిన సమయంలో వెళ్ళాలి, వారు చెప్పిన విధిలో వెళ్ళాలి, అప్పుడు రాయనిస్తారు, అప్పుడు నాకు పరీక్ష అనుమతి ఇంత అని చెబుతారు. ఇది నాకు వచ్చండి చెబుతాను అంటే అంగీకరిస్తారా? అంగీకరించరు కాక అంగీకరించరు. అలాగే వేదధర్మం కూడా పుస్తకాలు దొరుకుతున్నాయి, రుద్రాధ్యాయం దొరుకుతుంది, శ్రీ సూక్తం దొరుకుతుంది, టీవీల్లో వస్తున్నాయి, సినిమాల్లో చూపిస్తున్నారు, సీడీల్లో ఉన్నది వింటున్నాం, కారు రివర్స్ ట్యూన్లో కూడా పెట్టుకుంటున్నాం, మేము చెప్పేస్తాం అంటే చెప్పండి, దోషమేమీ లేదు. అట్లాగని ధర్మం సూచించిన ప్రయోజనాలు కూడా లభించవు. ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆధ్యాత్మిక గతమైనటువంటివి, సంబంధితమైనటువంటివి, ఆది భౌతికమైనవి వింటున్నాం. ఒక టేప్ రికార్డర్ ద్వారా కొన్ని మంత్రాలు వింటున్నాం, అది ఎంత ప్రయోజనమో పద్ధతి ప్రకారంగా నేర్చుకోకుండా శ్రీ సూక్తం నేను చెబుతాను అంటే కూడా అంతే ప్రయోజనం. గురువు ముఖత క్షుణ్ణంగా సశాస్త్రీయంగా ఉపనయన సంస్కారంతో సహా ఆ పిమ్మట చదివితే అది శ్రీ సూక్తం కావచ్చు. స్వరయుక్తంగా అన్నారు. మళ్ళీ అక్కడ ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ప్లుతము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. వింటే వస్తాయా? గురుముఖత వస్తాయి. గురువు ఎలా చెప్తాడు, ఎప్పుడు చెప్తాడు? ఉపనయన సంస్కారం చేసిన తర్వాత నేను చెబుతాను అన్న సంకల్పం చెప్పిన తర్వాతే కానీ చెప్పడానికి వీల్లేదు. కాబట్టి స్వరయుక్తంగా ఆలయాలలో శ్రీముఖం చెప్పాలి, శ్రీ సూక్తం చెప్పాలి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. గురుముఖత నేర్చుకున్నాక చెప్పండి. ఊరికే వింటే వచ్చే సినిమా పాటలాగా వచ్చే కవిత్వం కాదు ఇది. ఇక్కడ ధర్మం ముడిపడి ఉన్నది, స్వరజ్ఞానం ముడిపడి ఉన్నది. శిక్షామ్యాక్ష్యామ వర్ణస్వర మాత్రాబలం సామసంతాన ఇలాగా గురుముఖత నేర్చుకుంటేనే అప్పుడు చెప్పడానికి వీలవుతుంది. గురుగారు